హైదరాబాద్ స్థాయిలో డాక్టర్ శ్రీశైలం అత్యాధునిక చికిత్స అందించారు. జిల్లా కేంద్రంలోని మాతా పిల్లల హాస్పిటల్ అప్పుడే పుట్టిన బాబుకు లంగ్స్ పగిలిపోయి ఉండటం, తల్లిదండ్రులు ఏ హాస్పిటల్కు వెళ్లినా ఫలితం లేదని డాక్టర్లు చెప్పడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా హాస్పిటల్ బాబుకి ప్రాణం పోసింది. 17 రోజుల చికిత్స అనంతరం ఈ రోజు డాక్టర్ శ్రీశైలం మీడియా సమావేశం వివరాలు వెల్లడించారు. ఇక పెద్దపల్లి జిల్లాకు చెందిన తల్లిదండ్రులకు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక కార్పొరేట్ తరహాలో ఒకరోజు వయసు గల బాబు లంగ్స్కు అత్యాధునిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడామని తెలిపారు. ఇక ఈ అరుదైన చికిత్స మంచిర్యాల పట్టణంలో అందించి బాబును కాపాడినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వీళ్ళది పెద్దపల్లి మండలం. వీళ్ళు అక్కడ పెద్దపల్లి నుంచి వీళ్ళకు డెలివరీ కోసం అని చెప్పి కరీంనగర్కు రిఫర్ చేసి కరీంనగర్ దగ్గర డెలివరీ అయింది. డెలివరీ అయిన వెంటనే పాప తక్కువ నెలలో పుట్టడం వల్ల మా స్టార్టింగ్ నుంచే పాప బాగా ఆయాసం స్టార్టింగ్. వాళ్ళు అక్కడ చిన్న మిషన్ పెట్టిర్రు, తర్వాత వెంటిలేటర్ పెట్టిర్రు. కవర్ కాకపోతే ఏం చేశారు, వాళ్ళు హైదరాబాద్ రిఫర్ చేసి వీళ్ళు అంత ముందుకు నాకు అక్కడ కరీంనగర్లో పరిచయం ఉండడం వల్ల డాక్టర్ హైదరాబాద్ లెవెల్లో ఇక్కడ మన శ్రీశైలం సార్ కూడా మాతా పిల్లల హాస్పిటల్లో అదే విధంగా ట్రీట్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో కరీంనగర్ నుంచి వెంటిలేటర్ అంబులెన్స్ లో ఇక్కడికి మన దగ్గర రావడం జరిగింది. చూసిన తర్వాత బాబు కండిషన్ బాగా క్రిటికల్గా ఉండే, ఆయాసం కూడా బాగా డొక్కలు కూడా బాగా ఎగిరేసి ఉండే, కండిషన్ కూడా సాచురేషన్ లెవెల్ అనేది కూడా 30 to 40% మధ్యలో మెయింటైన్ కూడా మొత్తం పడిపోయింది పాపది. అయితే మనము ఇక వెంటనే వెంటిలేటర్ మీద పెట్టి వెంటనే ఇక ఊపిరితిత్తులు డెవలప్మెంట్ కావడానికి ఇంజక్షన్ కూడా ఇవ్వడం